పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నక్కపల్లిలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు శంకుస్థాపన ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామని తెలియజేశారు. 2 దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 బిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని ఆయన తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల ఈ ప్రాజెక్టు సాకారం అయిందని, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు నేడు ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలను రూపొందించుకోవాలని, కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ అవగాహన సదస్సును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిర్వహించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్ 6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో మొత్తం 2,53,336 మంది లబ్ధిదారులకు 107,75,70,500 రూపాయల సామాజిక పింఛన్ల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనకాపల్లి జోన్లో పాటు 2 మున్సిపాలిటీలు మరియు 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటలకే 100% పింఛన్ల పంపిణీకి కృషి చేశామన్నారు. పేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే సంకల్పంతో మన ఇల్లు మన గౌరవం నినాదంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అనకాపల్లి మండలం మారేడుపూడి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపట్టిన ఇళ్లను అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గృహ యజమానులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇల్లు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా, కుటుంబాన్ని భద్రతగా ఉండాలని, జీవితంలో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 ఇళ్లను, అనకాపల్లి జిల్లాలో 42.41 కోట్లతో 10,414 ఇళ్లను, నియోజకవర్గంలో 16.55 కోట్లతో 1,868 పూర్తి చేసి పేదలకు ఇంటి యజమానులు చేశామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని, అనకాపల్లి జిల్లాలో 132 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం 53,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.